అర్నబ్ గోస్వామి ఇలా ఇష్యూ ఏంటంటే మొన్నటిదాకా మోదీకి సపోర్ట్ చేసిండు, ఇలా యాంటీ మోడీ నరేటివ్ నడుపుతున్నాడు, యాంటీ బీజేపీ నరేటివ్ నడుపుతున్నాడు. ఇలా రెండు సున్నితమైన అంశాలు ఉన్నాయి నా దృష్టిలో. గవర్నమెంట్ పాలసీలను ప్రశ్నించడము అని అనేది తప్పు కాదు. ఎప్పటికీ మనం మనుషులం, ఖచ్చితంగా మనతో తప్పులు అవుతాయి. సో నేనేమంటా అంటే ప్రశ్నించడం అని అనేది తప్పు కాదు. ఈ ప్రశ్నలు ఏవైతే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో అది అంచెలంచెలుగా ఈవెన్చువలీ ఇఫ్ ఇట్ క్రాసెస్ ది లైన్, అది లక్ష్మణ రేఖ దాటి దేశాన్ని ఉద్దేశించేటట్టు మాట్లాడుడైతే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అందులో కూడా రెండు రకాల చర్చలు వస్తాయి. ఆ రెండు రకాల చర్చలలో ఎవరు దీన్ని సమర్థిస్తారు, ఎవరు దీన్ని సమర్థించరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది యాక్చువల్గా నిజంగా చెప్పాలనంటే ఒక 2-3 డేస్ నుంచి గట్టిగా నడుస్తుంది అర్నబ్ గోస్వామి మీద. అరావళి కేసు నుంచి చాలా గట్టిగా నడుస్తుంది. అరావళి నుంచి నడుచుకుంటే ఇప్పుడు చిలికి చిలికి గాలివాన అయ్యేది దురంధర్ సినిమా దాకా వచ్చింది, నిన్ననో మొన్ననో డిబేట్లో. అన్లైక్ అర్నబ్ గోస్వామి కాల్స్ దిస్ దురంధర్ మూవీ ఏ ఫిక్షన్ అని అంటాడు. ఆబ్వియస్గా క్యారెక్టర్ల పేర్లు మార్చి ఏదైతే చేస్తుంది మూవీ ఫిక్షన్ అవుతుంది. నేను అందుకే అన్నా కదా రెండు రకాల చర్చలు ఉంటాయి. నేను అర్నబ్ గోస్వామికి మద్దతు ఏం తెలుపుతలేను.